పేరెంట్స్కి ఇంకా మీడియా వాళ్ళకి అందరికీ నేను నమస్కరిస్తున్నాను. సో ఇందాక చంద్రిక ఇంగ్లీష్లో నా ఇంట్రడక్షన్ చెప్పింది. సో ఇప్పుడు నేను తెలుగులో మీకు చెప్తాను. నేను ఏషియాలోనే ఫస్ట్ అమ్మాయి ఎవరైతే 8 ఇయర్స్లో 10th క్లాస్ పాస్ చేశారు ఫ్రమ్ యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్ లండన్. 10 ఇయర్స్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. 13 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఇండియాలోనే యంగెస్ట్ జర్నలిజం గ్రాడ్యుయేట్ అయ్యాను. అండ్ 15 ఇయర్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను. ఇంకా 16 ఇయర్స్ ఉన్నప్పుడు నేను పిహెచ్డిలోకి ఎన్రోల్ అయ్యాను. ఇంకా గర్వకారమైన విషయం ఏంటంటే నేను నా పిహెచ్డి రాజమండ్రి నుంచి చేస్తున్నాను ఫ్రమ్ ఆది కవి నన్నయ్య యూనివర్సిటీ. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ ఆఫ్ దట్. ఇంకా ఇదే కాకుండా టేబుల్ టెన్నిస్లో నేను నేషనల్ ఛాంపియన్, సౌత్ ఏషియన్ ఛాంపియన్, ఇంకా ఐటీటీఎఫ్లో నాకు 6th పొజిషన్ కూడా వచ్చింది. అండ్ ఐఎమ్ అంబిడెక్స్ట్రస్, 2 చేతులతో రాయగలను. అండ్ ఐఎమ్ ఆల్సో పియానో కూడా ప్లే చేస్తాను, పాటలు కూడా పాడతాను. అండ్ నాకు రామాయణం 108 శ్లోకాస్ కూడా కంఠస్థం ఉన్నాయి. అలాగైతే నేను హైదరాబాద్ నుంచి ఉన్నాను. సో నేను హైదరాబాద్ బిర్యానీ ఓన్లీ 25 మినిట్స్లో కుక్ చేస్తాను. అది కూడా ఒక రికార్డ్. సో నేనే కాదు, నా తమ్ముడు అగస్త్య కూడా ఉన్నాడు. 2 ఇయర్స్ ఉన్నప్పుడు అగస్త్య 300 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాడు. ఇంకా 5 ఇయర్స్ ఉన్నప్పుడు 3000 క్వశ్చన్స్కి ఆన్సర్ ఇచ్చాడు. మీరు యూట్యూబ్లో చూడొచ్చు, గూగుల్ బాయ్ అగస్త్య అని టైప్ చేస్తే. అగస్త్య ప్రస్తుతం ఇప్పుడు 12 ఇయర్స్లో గ్రాడ్యుయేషన్ 2nd ఇయర్ చేస్తున్నాడు. So first of all, అందరికీ my heartiest congratulations to all the students and as well as their parents, and my great congratulations to all the teachers who have worked so hard for all of you. So ఒకసారి గట్టిగా చెప్పట్లు పేరెంట్స్ గురించి ఇంకా టీచర్స్ గురించి. I want more louder, then only I'll start my message. More louder. Yes. So పచ్చని పంట పొలాలతో, జలజల పారే పంట కాలువల సొగుసులతో ప్రకృతి ప్రేమికులను అలా కట్టిపడేసే జిల్లా ఈ తూర్పుగోదావరి జిల్లా. సో సాహిత్యానికి మరో పేరు రాజమండ్రి, ఇంకా కాకినాడ. అటువంటి పుణ్యభూమిని దర్శించుకోవడం నేను నా అదృష్టం అని భావిస్తున్నాను. చరిత్రాత్మకమైన నా ఊహల మేడకు ఈరోజు ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్కి రావడం ఓ మణిదీపం లాంటిది. అభినవ దేవత సరస్వతి తల్లి నా ప్రాణము. మీ అందిని ఆశలకు ఆమె ప్రతిరూపము అని నేను భావిస్తున్నాను. సో మల్లె పూల కన్నా, మంచు పొరల కన్నా, నెమిలి హోయల కన్నా, సెలైటి లేల కన్నా ఈ ప్రగతి స్టూడెంట్స్ అనుబంధం అందమని నేను మళ్ళీ గుర్తు చెప్పగలను. సో పవిత్రమైన ఆలోచనలు చేసే పనులు జీవితాంతం సుఖప్రదానం చేస్తాయి. సో అటువంటి మంచి ఆలోచనతో ప్రారంభమైన ఈ ప్రగతి కాలేజ్ ఇప్పుడు 3 పూలు 6 కాయలుగా మారి డ్రీమ్ ప్లస్ వర్క్ ఈజ్ ఈక్వల్స్ టు సక్సెస్ అనే సిద్ధాంతానికి నిలువెత్తిన నిదర్శనముగా మారి ఓ నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టింది. సో once again a great round of applause. I can't hear, more louder. Yes. సో ఇంకో విషయం చెప్పేది ఏంటంటే సూర్యుని రంగు ఎర్రతనం, చీకటి రంగు నల్లతనం, ప్రకృతి రంగు పచ్చదనం, కానీ మన కృష్ణారావు గారి మనసు రంగు మంచితనం అని అదేవిధంగా తీసుకున్న నిర్ణయం తప్పైతే నాది, ఒప్పైతే మాది అన్న మన ప్రసాద్ గారు, ఉక్కు మనిషి లాంటి మన ప్రసాద్ గారు ఎల్లప్పుడూ మీ అందరు తోడు ఉంటే పగలే వెన్నులుగా మారుతాయి. మరియు ప్రగతి స్టూడెంట్స్ అందరూ యావత్ ప్రపంచంలో చరిత్ర సృష్టిస్తారు అని నేను భావిస్తున్నాను. సో విద్యను దాచుకోవడం కన్నా అందరికీ పంచితే అది మరింత పెరుగుతుంది అని విశాలమైన హృదయంతో కృష్ణారావు గారు ఈ కాలేజ్ను అంచెలంచెలుగా ఎదుగుతూ మహాశక్తిగా తీర్చిదిద్దారు. కావున ప్రతి స్టూడెంట్, ప్రతి పేరెంట్ కూడా ఈ కాలేజ్ని యావత్
నేను కోరుకుంటున్నాను. ఇఫ్ యూ యాక్సెప్ట్ దేర్ షుడ్ బి అ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎస్. సో ఇందాక చాలామంది గర్ల్స్ ఇక్కడ ఉన్నారు. వన్ ఆఫ్ ది పేరెంట్స్ సెడ్ చాలామంది గర్ల్స్ ఈ కాలేజ్లో ఉన్నారు. సో నేను ఎప్పుడు చెప్తాను, ప్రస్తుతం రోజులలో ఐశ్వర్య రాయ్ కావాలంటే అదృష్టం కావాలి, కానీ మదర్ తెరిసా కావాలంటే ఓ మంచి మనసు ఉండాలి. సో ఆ మంచి మనసు మీ అందరిలో ఉంటుంది. సో చాలామంది మదర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే, యుద్ధాలు లక్ష్యాలు గెలవడం ముఖ్యం కాదు, తల్లి మనసు గెలవడం అతి ముఖ్యం అని నేను భావిస్తున్నాను. ఇంకా నేను ఎప్పుడు అంటాను, ఆడపిల్లలు అంటే ఆది శక్తి అనేసి. ఎందుకంటే ఆడపిల్ల లేని ఇల్లు ఓ చంద్రుడు లేని ఆకాశం లాంటిది. కావున ఆది శక్తిని పువ్వుతో పోల్చకు వాడిపోతుంది, మంచుతో పోల్చకు కరిగిపోతుంది, ఆకుతో పోల్చకు రాలిపోతుంది, కానీ సగౌరవంగా ఇష్టపడి చిరునవ్వుతో పోల్చు శాశ్వతంగా ఉండిపోతుంది. సో మీరందరూ, యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ న్యూ జర్నీ. సో మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఒక్కళ్ళ కోసం మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకండి. ఎందుకంటే సింహం కూడా తన స్వభావాన్ని వదిలేసి పిల్లిగా మారితే కుక్కలు కూడా వెంటపడి కరుస్తాయి. కావున మీరు కష్టపడి కాకుండా ఇష్టపడి కృషి చేయాలి. ఇంకా ఆత్మవిశ్వాసంతో ముందడుగేస్తే ఏదైనా సాధించగలము అనే నినాదానికి మీరందరూ పునాది వేయాలి అని నేను కోరుకుంటున్నాను. సో ఎంత వెతికినా మంచివారు చెడ్డవారు ఉంటారేమో, కానీ ప్రేమ లేని అమ్మ, బాధ్యత లేని నాన్న మరియు ఆప్యాయత లేని గురువు ఉండరు. అందుకే నేను బల్లబుద్ధి చెప్తాను, మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ. ఇంకా మీరందరూ కూడా తల దించుకొని మీ గురువులని చూడాలి. అప్పుడే మీ శిక్ష దీక్ష 3 పూలు 6 కాయలుగా మారి జీవితాంతం మీరు తల ఎత్తుకొనేలా తీర్చిదిద్దబడతారు. ఇంకా మనము ఎంత చదివామనేది ముఖ్యం కాదు, ఆ చదువు మనకు ఎంత సంస్కారం నేర్పినది ముఖ్యము. సో అటువంటి సంస్కారం నేర్పిస్తున్న ఉపాధ్యాయులకు కూడా నా శతకోటి వందనాలు. గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ది టీచర్స్ హియర్. క్లాప్స్ సౌండ్ తగ్గుతుంది. నేను ఐ వాంట్ లౌడర్. ఐఎమ్ ఆస్కింగ్ యూ ఫ్రీక్వెంట్లీ టు క్లాప్. దాని వెనకాల ఒక రీజన్ ఉంది, మీరు వినండి. సి, క్లాప్స్ ఆర్ ఫ్యాట్ ఫ్రీ, షుగర్ ఫ్రీ, ట్యాక్స్ ఫ్రీ, జిఎస్టీ కూడా లేదు క్లాప్స్ కొట్టడానికి. అండ్ ఇట్ రిలీవ్స్ పెయిన్, రెడ్యూసెస్ బ్లడ్ ప్రెషర్ అండ్ అబ్సల్యూట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ప్లీజ్ బీ క్లాపింగ్ అండ్ లాఫింగ్ ఆల్వేస్. సో తండ్రి ఆగ్రహంలో, కోపంలో మరియు మౌనంలో అపారమైన ప్రేమ ఉంటుంది. సూటిగా చెప్పాలంటే మన భవిష్యత్తు కోసం నాన్న తపన ఉంటుంది. అందుమూలన మనము క్షణిక ఆవేశంలో అపార్థం చేసుకోవడము అజ్ఞానానికి మూల కారణం. అయితే ఎన్ని యుగాలు మారినా, ఎన్ని తరాలు దాటినా మారని మధుర్యం అమ్మ ప్రేమ ఒకటే. ఏ దేశం ఎగినా, ఏ తీరం దాటినా మరువని మమకారం అమ్మ ప్రేమ. ఇది జగమెగిన సత్యము. కావున మీరెప్పుడు మీ అమ్మ లాలన పాలన మీ గుండెల్లో భద్రంగా ఉండాలి. అప్పుడే మీరు నూతన సంస్కృతికి శ్రీకారం చుట్టిన వారు అవుతారు. ఎందుకంటే తల్లిదండ్రులు ఎల్లప్పుడూ వారి పిల్లలు క్షేమంగా ఉండాలి, ఇంకా వారి అవసరాలు తీర్చడం వారి తుది లక్ష్యము. కానీ కొన్నిసార్లు సామాజిక మరియు ఆర్థిక సమస్యల మూలన చేయలేకపోతారు. వాటిని పిల్లలు అపార్థం చేసుకుంటారు. సో దయచేసి విశాలమైన హృదయంతో కొండంత అండగా ఉండాలి, కానీ అపార్థం మాత్రం చేయకూడదు. అప్పుడే మీరందరూ కూడా ఓ బాహుబలిగా అనిపిస్తారు. సో ఓటమిలో పాఠం ఉంటుంది, జ్ఞానంలో గుణం ఉంటుంది, మంచిలో చెడు ఉంటుంది, మనసులో మారి శక్తి ఉంటుంది. ఆ శక్తిని లోక కళ్యాణం కొరకు వాడుకోవాలి. అప్పుడే మానవ జన్మం పూల చందనంగా మారుతుంది. సో ఈ గ్రామానికి, ఈ మండలానికి, రాష్ట్రానికి మరియు దేశానికి
ఈ ప్రపంచానికి మార్చే శక్తి ఉందంటే అది చదువులో ఒకటి. సో మనం చదువుని కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే మనము ప్రపంచానికి పరిపాలించవచ్చు. మన కాలేజ్ మనల్ని ఎదగడానికి అవకాశం ఇస్తుంది, ప్రతిభను నిరూపించుకోవడానికి అవకాశం ఇస్తుంది, మరియు ఆస్తి అంతస్తుల హోదా కావాలనుకున్న వారికి ఇది ఓ వేదిక ద్వారం లాంటిది. కావున మీరందరూ ఈ సరస్వతి ఆలయాన్ని, ఈ ప్రగతి కాలేజ్ని ఎల్లప్పుడూ మర్చిపోలేరు. ఎందుకంటే పూసిన పువ్వు వాడిపోతుంది, పండిన పండు కుళ్ళిపోతుంది, ఎండిన ఆకు రాలిపోతుంది, కానీ నమ్మకంతో ఏర్పడిన మీ అందరి స్నేహం ఎల్లప్పటికీ నిల్చుంటుంది అని నేను కోరుకుంటున్నాను. సో మా అమ్మ నాకు ఎప్పుడు చెప్తూనే ఉంటుంది, నైనా జీవితం ఎల్లప్పుడూ సవాలు విసురుతూనే ఉంటుంది, దానికి ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతం అవుతుంది. అందుమూలన ప్రపంచంలో అమ్మకు మించిన యోధుడు ఎవరు లేరు అని నేను వాళ్ళ గుర్తి చెప్పగలను. ఇంకా మా నాన్న ఆనందంగా తన భుజాలపై మోస్తూ ఈ లోకానికి చూపించింది మా నాన్న చెప్పింది ఒకటే, భయపడినా బాధపడినా ఓ మెట్టు దిగజారడమే, కానీ నెగ్గలేము. కావున జీవితంలో యుద్ధాలు పోరాటాలు కావడం సర్వసాధారణమైన విషయాలు. కావున మనము బెంగ బాధ భయము లాంటి పదాలకు చెక్ పెట్టాలి అని చెప్తారు. అందుకే నయనా జైస్వాల్ అంటే ఓ సంచలనంగా మారాను. సో మా నాన్న స్ఫూర్తితో పాకిస్తాన్ లాంటి దేశంలో మన జెండాను రెపరెపలాడించి హడలెత్తించి సంచలనం సృష్టించిన నేను మా నాన్న మాటలకు మరియు వారికి ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను. సో ఐ థింక్ వాట్ ఎవర్ ఐ హ్యావ్, నేను ఏది యాక్చువల్ చేసినా దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. సో దేర్ షుడ్ బి ఎ గ్రేట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ హిమ్ ఆల్సో. సో మీరు కష్టపడకుండా కేవలం అదృష్టం మీదే ఆధారం పడితే 100 జన్మలు ఎత్తినా మనం విజయాన్ని సాధించలేము. కావున నేను ఆల్వేస్ ఐ బిలీవ్ దట్ కష్టపడి కాకుండా ఇష్టపడి చేస్తే మనం ఏదైనా సాధించవచ్చు అని నేను చెప్తాను. ఇంకా కాలానికన్నా కఠినమైన గురువు ఎవరు లేరు. కాలాన్ని వృధా చేసుకోవడం నిన్ను నీవే దోపిడీ చేసుకోవడం. కావున మీ బంగారు భవిష్యత్తు మీ ముందు ఉంది, దీనిని మీరు వజ్ర వైడూర్యాలతో అలంకరించండి. ఇంకా లక్షలు సంపాదించాలంటే 1,00,000 మార్గాలు ఉన్నాయి, కానీ మంచి లక్షణాలు సంపాదించుకోవాలంటే మంచితనం ఒక్కటే మార్గము. సో అటువంటి మంచితనం ఉన్న కృష్ణరావు సార్కి ఒక్కసారి గట్టిగా చెప్పట్లు. సో చాలామంది మీరందరూ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే చిన్న చిరు నవ్వు చాలు ఓ స్నేహం ప్రారంభమవడానికి, చిన్న మాట చాలు పెను యుద్ధాలను ఆపడానికి, చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి, కానీ ఒక మంచి స్నేహితుడు చాలు మన జీవితాన్ని మార్చడానికి. సో అటువంటి స్నేహితులను ప్రదానం చేస్తున్న ఈ ప్రగతి ఇంజనీర్ కాలేజ్కి మీరు ఎల్లప్పుడూ మర్చిపోవద్దు. ఇంకా సముద్రంలో చెలరేగే అలలు ఎన్నో, కానీ సముద్ర తీరానికి చేరువే కొన్ని. అదేవిధంగా జీవితంలో పరిచయమై ఎందరో, కానీ జీవితాంతం తోడు ఉండేది మీ అందరి విద్యార్థుల స్నేహం ఒకటే. సో ఈరోజు మనందరికీ ఈ వాతావరణాన్ని కలిగించిన ప్రగతి ఇంజనీర్ కాలేజ్కి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకా అన్వేషించింది మనిషి, ఆకర్షించేది మనసు, అందనిది ఆకాశం, ఆగనిది కాలం, అంతరించిపోయింది జీవితం, అనునిత్యం మీ అందరూ తోడు ఉండేది ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ అని నేను చెప్పగలను. సో ఇంకా చెప్పాలంటే అమ్మ